వల్సాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాపిసిటీ రెవెన్యూ అధికారి కాంతిభాయ్ పర్యవేక్షణలో రెస్క్యూ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలు వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల హెలికాప్టర్లను వాడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇక బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలను అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా నివారించేందుకు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ గుజరాత్లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయి. దీంతో దాదాపు 1200 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పరిస్థితిని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సమీక్షించారు. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా ఆయన కేంద్రాన్ని కోరారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్స్, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సూరత్ ప్రాంతం నుంచి 1500 మందిని, నన్స్వారీ జిల్లా నుంచి 200 మందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కావేరీ నది ఉప్పొంగడం వల్ల నవ్సారీ జిల్లాలోని 11 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వల్సాద్ జిల్లాపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. 16 గంటల్లో 1100 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొన్ని చోట్ల 600 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అయితే వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. వల్సాద్, నన్స్వారీ, సూరత్, తాపీ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకస్మిక వరదలతో గ్రామంలో ప్రజలు చిక్కుకుపోయారన్న సమాచారం మేరకు 6వ బెటాలియన్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ఈ సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది కాపాడిన వారిలో 25 మంది మహిళలు, 22 మంది చిన్నారులున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఎవరైనా వరద నీటిలో చిక్కుకున్నారా అన్న అనుమానంతో ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీంతో వర్ష ప్రభావంతో ఇంకా అనేక ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం భూపేంద్ర పటేల్ తమకు సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కోరారు. ప్రజలను రక్షించడం, తరలించడం వంటి సహాయక చర్యల్లో సాయం చేయాలని అభ్యర్థించారు. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లఖ్తర్ తాలూకాకు చెందిన ఒలాక్ గ్రామాన్ని ఒక్కసారిగా వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు.
విపత్కర పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక శాఖల అధికారులు అప్రమత్తమై సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వరదల్లో చిక్కుకున్న 27 మంది గ్రామస్తులను సిబ్బంది కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుత పరిస్థితులపై గుజరాత్ డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాజధాని గువాహటిలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హాటిగావ్, అనిల్ నగర్, బెల్టలోలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. పలు చోట్ల మోకాల లోతు నీరు చేరడంతో అనేక ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలల్లోకి వరద నీరు ప్రవేశించింది. గువాహటిలో చాలా వరకు రోడ్డు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 47 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా గువాహటిలోని విద్యా సంస్థలన్నింటికీ జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏఎస్డీఎంఈ, స్థానిక కామ్రూప్ మెట్రో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభావిత జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్లు, సీనియర్ అధికారులతో సమావేశం కానున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అటు జమ్మూ కాశ్మీర్లోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఉదంపూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీనివల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి, పంటలు నీట మునిగాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆకస్మిక వరదలు, కొండ చర్యల వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేయడం ప్రారంభించారు. राजेशन चौधरी एसडीआरएफ है, ग्रुप है 11 वाव। हमें प्रांत अधिकारी से सूचना मिली कि ओलपाड़ तहसील के कीव गांव में जो कठोदरा गांव है वहाँ ऊपर वस्त में जैसे वालिया तालुक तहसील है, उमरवाड़ा तहसील है, वहाँ पे भारी बारिश के कारण कीम जो नदी है उनका जल स्तर बढ़ रहा था। तो उसके तहत जो हमारी टीम है, हमारे टीम के कमांडर है पीएसआई केजे वसा साहब, और उनके साथ हमारे कुल 25 मेंबर के साथ यहाँ पे जो मुख्य रास्ता है कीम से कठोदरा गांव जाने के लिए, वो पूरा रास्ता अभी ब्लॉक हो चुका है। तो उसके लिए हमें स्टैंड बाय रखा गया है। हाँ सर, आप मुआयना करके आए हैं, क्या परिस्थिति है गाँव? अभी तो जैसे पानी का जो स्तर है वो ऊपर वास में बारिश कम होने के कारण अभी धीरे धीरे कम हो रहा है,
अगर ज्यादा बारिश की अगर होती है फिर तो हमें जो रेस्क्यू काम जो बचाव काम करने के लिए भी हमें थोड़ी आसानी रहेगी। पूरे दक्षिण गुजरात के अंदर जो अति भारी बारिश आई उसमें खास करके वलसाड डिस्ट्रिक्ट के अंदर 46 इंच जितनी बारिश हुई, जो अभी तक के भारत के इतिहास की 3rd हाईएस्ट बारिश है। तो इस कारण पूरे जिला इससे बाढ़ से प्रभावित रहा, खास करके वलसाड, पारडी, वापी और साथ साथ उमरगाम में इतना भारी बारिश हुआ और लोग वहां पे फंसे। हमारा जो सरकारी हमने पूरा सर्वे करवाया उस हिसाब से हमारी टीम ने 12,000 से ज्यादा लोगों को रेस्क्यू कराया। उनको सेफ स्थल पे हमने उनको रहने की सुविधा दी, खाने की सुविधा दी, साथ साथ जो फूड किट आइटम जो लोग गांव में फंसे हुए हैं उनको भी पूरा हमने हेल्प करने की पूरी कोशिश की।